ద్రావిడ వివక్షపై దక్షిణ స్వరం నచ్చింది నాకు. తెలుసో తెలియకో ఈ ఉత్తర పక్షం ఉంది కదా బీజేపీ, అది నన్ను దక్షిణ స్వరం అనే గుర్తిస్తుంది. అంటే పాప వాళ్ళ కన్ఫ్యూజన్, ఇటు కర్ణాటక వాడా, తమిళోడా, తెలుగోడా, మలయాళినా, తెలంగాణనా, ఆంధ్రప్రదేశ్, అదంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తున్నా, ద్రావిడ అంటే నేనే. అంటే కర్ణాటకలేమో మా బాబు మావాడు అన్ని భాషలో మాట్లాడుతున్నా చాలా గర్వపడుతుంటారు. పాప ఈ ఉత్తరపక్షం వాళ్ళకి పొందిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణకు వస్తే మావాడు అంటున్నారు ఏంటి వాళ్ళు, ప్రకాష్ రాజు గారు అంటారు. ఇది ఎండే ఆళ్ళిల్లే అని మలయాళీ మాట్లాడతాడు, అడే నమ్మచల్లండి ఆ ప్రకాష్ రాజు అంటారు. ఆ కన్ఫ్యూజన్ బాగుంది నాకు. అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, వైశిష్ట్యాలు ఇన్ని డైవర్సిటీ ఉన్న ఒక ఉంది కదా, దాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. లోపల నేను ఎంత శ్రీమంతుడిని నాకు గర్వం అవుతుందని నేను చెప్తుంటా. రీసెంట్గా నా ఫ్రెండ్ ఉత్తేజు ఎవరితోనో మాట్లాడాడు, షూటింగ్లో ఉన్నాం. అటువైపు ఒక ఆయన, అరే నా బుక్ 8 భాషల్లో ట్రాన్స్లేట్ అయిందిరా, అనువాదం అయింది అన్నాడంట. దానికి ఇటు చెప్పాడు, నీ బుక్ ట్రాన్స్లేట్ అయింది 8 భాషలు తెలిసిన ప్రకాష్ రాజు నా పక్కన ఉన్నాడని. నేను దక్షిణ స్వరం కాబట్టి కొందరు ఎంపీలు, కొందరు నాయకులు మన ఆంధ్రాలో నేను ఏం మాట్లాడినా ఎగెన్స్ట్గా మాట్లాడుతుంటాను. వాళ్ళకి సభాముఖంగా నేనేం చెప్తానంటే, ఉత్తర పక్షానికి అమ్ముకున్న ఉత్తర కుమారులు, మీకు ఉత్తరం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదన్నా. ఈ సభలో నేను మాట్లాడేది ఇక్కడున్న మీతో కాదు. నేరుగా చెప్పాలంటే ఉత్తర పక్షానికి ద్రావిడ సంస్కృతిని, ద్రావిడ స్వాభిమానాన్ని అమ్ముకున్న ఈ ఉత్తర కుమారులకి నేను మాట్లాడాలి. అంటే ఎందుకు మాట్లాడాలంటే, వీళ్ళకి ద్రావిడ అంటే దక్షిణాది స్టేట్స్ భాషలు ఇక్కడ చెందిన మనుషులంటే ఒక దురభిప్రాయం ఉంది. అభిప్రాయం ఉంటే పర్వాలేదు, దురభిప్రాయం ఉంది, అపార్థం ఉంది. వాళ్ళకేం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఈ ప్రపంచంలో, ప్రస్తుత ప్రపంచంలో అక్రాస్ ద వరల్డ్ ఈ జెనెటిక్ స్టడీస్ జరుగుతున్నాయి. అవేం చెప్తున్నాయి, చారిత్రాత్మకంగా, జన్యుపరంగా, సాంస్కృతికంగా, అంటే హిస్టారికలీ, జెనెటికలీ, కల్చరలీ ద్రవిడియన్స్ ఉన్నారు కదా, దక్షిణ భారతానికి పొందిన మేము ఉన్నాం కదా, వీళ్ళే అసలు నివాసులు భారతదేశానికి అంటున్నారు. వీఆర్ ద ఒరిజినల్ ఇన్హెబిటెంట్స్. మిగతా వాళ్ళు వన్ వే ఆర్ ద అదర్ వచ్చారు. ఆ డిస్కషన్కి నేను వెళ్ళను, ఎందుకంటే వీళ్ళు వక్రీకరించడంలో చాలా సేఫ్గా ఇంట్రెస్టింగ్ ఉంటారు కదా. ఈ సభలో అందరూ కలిసి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని వేరు చేయడానికి మాట్లాడుతున్నాను కాదు. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఇండియన్స్. చాలా గర్వంగా ఉంది భారతీయులని, కానీ ద్రావిడలను మర్చిపోకుండా ఉన్నాం. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ద్రావిడానికి ప్రాబ్లం, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వి వెల్కమ్ ఎవ్రీబడి. మనకి మీరు వేరు మేము వేరు అన్న సంకుచిత మనస్సు కానీ లేదు మనకి. అందరూ రావచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కానీ మనకి మన స్వాతంత్రం, మన అస్మిత, మన అస్తిత్వం కావాలి. దాన్ని గౌరవించండి, అంతే చెప్తున్నాం. అందుకే వీళ్ళకి ద్రావిడం అంటే ఏంటి, వై ఆర్ దీస్ పీపుల్ ఫైటింగ్, వై ఆర్ దే ఆస్కింగ్ అని అర్థం అవ్వాలి. ఆర్కియలాజికల్ ఎక్స్కవేట్స్ అంటాం, అంటే పురావస్తు తవ్వకం అంటాం కదా.
వీళ్ళు చాలా కంఫర్టబుల్గా హరప్ప మొహెంజోదారో అతను అతి పురాతన సమాజం, సివిలైజేషన్ అని రుద్దుతున్నారు. ఐఎమ్ సారీ, అలా కాదు అది. టుడేస్ గ్రేటెస్ట్ స్టడీస్ హ్యావ్ సెడ్ ద్రవిడియన్స్ వర్ ఓల్డర్ దెన్ దెమ్. సింపుల్గా వెళ్తుంది, రిజ్యూ చేస్తున్నాను. కీలడి అని ఉంది, రీసెంట్ ఎక్స్కవేషన్. ఎప్పుడు ఈ ఆర్కియాలజీలో ఎక్స్కవేట్ చేసేటప్పుడు అక్కడ ఈ కుండలు, పాట్స్ని ఎతుకుతారు, ఇఫ్ యూ అబ్జర్వ్. అలా కీలడిని ఎక్స్కవేట్ చేసినప్పుడు కొన్ని పాట్స్ దొరికాయి. యూజువలీ పాట్ మేకర్స్, ఈ కుండలు చేసేవాళ్ళు, అది ఇంకా దాన్ని కాల్చి స్ట్రాంగ్ చేసే ముందు అది కొంచెం వెట్గా ఉన్నప్పుడే అది చేసిన వాడు కళాకారుడు ఏదో ఒక ఆర్డర్ సైనో ఏదో పెడతాడు. కానీ కీలడి ఎక్స్కవేట్ చేసినప్పుడు అది కాల్చిన తర్వాత దాని మీద రాశారు. మోస్ట్ వండర్ఫుల్ పైప్స్, ఒక సివిలైజేషన్, చదువుకున్న సమాజం ఉండింది అప్పుడే. అంటే ఎంత గొప్ప మనం. దాన్ని తీసి పక్కన పెట్టేసి రుత్తారా, మీరెవరు మేమెవరు, మేమే పెద్దదని. అండ్ ఆ కీలడి ఆర్కియాలజిస్ట్ పనిచేస్తున్నప్పుడు 2017లో ఇంకో కాంట్రవర్సీ అయింది. ఈ ఉత్తర పక్షానికి తెలిసిపోయింది, ఒరే నిజాలు బయటపడుతున్నాయి. దే ట్రాన్స్ఫర్డ్ ఆర్కియాలజిస్ట్. వాళ్ళని పిలిపించి కమిటీ పెట్టారు. మీకేం అర్హత ఉంది, ఏం తెలుసని తవ్వుతున్నారు, భయం ఉంది కదా ఎక్కడ నిజాలు బయటపడిపోతాయో అని. ఇంత గొప్ప ఇతిహాసం ఉన్న ద్రవిడియన్స్ని, ఉత్తర భారతాన్ని మీరు లొంగదీసుకోవాలనుకున్నా, అణిచివేద్దామనుకున్నా, లేదా నియంత్రణం చేయాలనుకున్నా, ప్రయత్నం చేసినా ఐఎమ్ సారీ ఒప్పుకోం. ఎందుకంటే మీకు కొంచెం హిస్టరీ చదవాలి, మీరు చరిత్ర తెలుసుకోవాలి. ఎప్పుడెప్పుడే ఇలాంటి ప్రయత్నాలు జరిగి ఒక ద్రావిడ ఆత్మగౌరవం, స్వయ గౌరవానికి గాయపడిశారు కదా, అప్పుడంతా ఐక్యంగా లేచారు, ఐక్యంగా తిరగబాటు చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద్రవిడియన్ కల్చర్ అండ్ ద్రవిడియన్ సొసైటీ. మీరు ఉత్తర కుమారులు, ఉత్తర పక్షం వాళ్ళు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి. రీసెంట్ హిస్టరీ, జల్లికట్టు అండి, ఎలా తిరగబడ్డారు తమిళోళ్ళు, చాలా గర్వంగా ఉంది, ఐక్యంగా. అంతెందుకు, మన తెలుగు భాషా ఉద్యమం మొత్తం రాజకీయ పరిస్థితిని గందరగోళం చేయలేదు, రాజకీయ పరిస్థితినే మార్చేసింది కదా. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు తమిళనాడులో, సౌత్ ఇండియాలో లేని గుళ్ళు, దేవాలయాలు మీ నార్త్ ఇండియాలో ఉందా? లేదుగా. కానీ ఎందుకు బీజేపీ లోపల రాకపోతుంది, ఎందుకు రాలేకపోతుంది? ఎందుకంటే ఇక్కడ ధర్మం వేరు, రాజకీయం వేరు. అంత తెలివు, అంత ప్రబుద్ధత ద్రవిడుడికి, దక్షిణ భారతానికి ఉంది. సరే మీరు అంటారు కదా చరిత్ర, సరి నార్త్ ఇండియా, నేను విడదీసి మాట్లాడలేదు, బట్ అర్థం చేసుకోండి, వాట్ ఈజ్ సౌత్ ఇండియా, వాట్ ఈజ్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియా అనేది ల్యాండ్ లాక్డ్ ప్లేస్, మీకు సముద్రాలు లేవు, మీరు ల్యాండ్ లాక్, చుట్టూ భూమి ఉంది. మీ హిస్టారికల్ వికాసంలో, ఆ ప్రక్రియల్లో మీకున్న అనుభవం, ఎవడో దాడి చేసింది, మీరు దాడి చేసేది అంతే. కానీ సౌత్ ఇండియా అలా కాదు. పెనిన్సులా టిప్, అది మూడు వైపు సముద్రం ఉంది, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్. మన వికాసం, మన పెరుగుదల సహకారం వల్ల, కొలాబరేషన్ వల్ల. వ్యాపారం జరిగింది ఇక్కడ, వ్యాపారాలు చేసేవాళ్ళం మనం సహకారంతో వెళ్ళేవాళ్ళం. వీఆర్ బిగర్ బికాస్ ఆఫ్ దాట్. మా హృదయ వైశాల్యం, మన శ్రీమంతికి అందుకొచ్చింది మనకి. వీళ్ళకి తెలియాలి, ఇస్లాం ఈస్ట్ కంట్రీస్కి వెళ్లే ముందు ఫస్ట్ వచ్చింది ఒక ఐడియాగా సౌత్ ఇండియాకినే. వాస్కోడగామా వచ్చింది ఇక్కడికే, సెయింట్ థామస్ వచ్చింది ఇక్కడికే. అందుకే ఇక్కడ మంచి మసీదులు ఉన్నాయి,
గోవా కూడా కలుపుకుందాం, సౌతే అది, కొంచెం మహారాష్ట్ర కూడా ఇట్టే అది. బెస్ట్ చర్చెస్ ఇక్కడే ఉన్నాయి, దేవాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి, ఆయన కలిసి బ్రతుకుతున్నాం. అంటే ఎలాంటి వ్యాపారం చేస్తూ ఎదిగామంటే, రీసెంట్గా ఒక సంశోధకుడు పాండిచేరి దగ్గర ఒక విలేజ్ ఉంది, అక్కడికి వచ్చి ఆడు వెళ్తుంటే అక్కడ పిల్లలు కొన్ని కాయిన్స్తో ఆడుతున్నారు. అదేంటని చూస్తే దే ఆర్ రోమన్ కాయిన్స్. అంటే కొన్ని మర్చిపోయాం మనం. అంటే ఆ రోమన్ కాయిన్స్ ప్రయోజనం లేనిది కుంటే పిల్లలు ఆడుతున్నారంట, దానికి డబ్బు పెట్టుకుని తీసుకుంటే దెన్ హీ గోస్ బ్యాక్ టు ద హిస్టరీ. ఎలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు సౌత్ ఇండియన్స్, వెల్ దర్ స్పైస్, ఇంకొకటి యూనో. అందుకే వీళ్ళకి మనం ద్రావిడం వర్ధిల్లాలి, ద్రావిడ వాదం నిలబడాలి. మనది అహంకారం కాదు, గర్వం. ఆ గర్వం అంటే వీళ్ళు హిస్టరీని, హిస్టరీ హ్యాస్ లేయర్స్. అంటే చరిత్రకు అనేక పొరలున్నాయి. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని చదవాలి, దాన్ని జీర్ణించుకోవాలి. అప్పుడు అర్థమవుద్ది మా కోపం ఎందుకు, మా అసహన ఎందుకు. ఎందుకంటే మీరు హిస్టరీ నుంచి నేర్చుకోవాలి. యూ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ హిస్టరీ. ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను నేను, నీకు చరిత్ర తెలియకపోతే ఈ రోజు అర్థం కాదు. నీకు ఈ రోజు ఈ క్షణం అర్థం కాకపోతే భవిష్యం ఎలా ఆలోచిస్తావు? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ టెన్స్. సో మా గొప్ప ఇతిహాసాన్ని, మా సాంస్కృతిక హృదయ వైశాల్యాన్ని మీరు అర్థం చేసుకోకుండా మీరేమో దాడి చేయాలని, మనలో ఉన్న వాళ్ళందరూ మనల్ని నమ్మి వాళ్ళతో ఉండాలని, ఇలాంటి అమ్ముడు పోయిన వాళ్ళ వల్ల ద్రావిడను కానీ దక్షిణ భారతాన్ని మీరు లొంగదీయలేరు, కంట్రోల్కి తీసుకోలేరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూద్దాం. సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా. వాట్ ఈస్ ద జీడిపి ఆఫ్ సౌత్ ఇండియా? వాట్ ఈస్ ద పర్సంటేజ్ వీఆర్ గివింగ్ టు ద నేషనల్ ఎక్స్చెకర్? మొన్న కేరళలో స్టడీ చేస్తే ఇన్ఫాంట్ సర్వైవల్ రేటు ఎంత ఉంది ఇక్కడ? మీకు అక్కడ ఎంత ఉంది? లేదా ఉమెన్స్ ఎడ్యుకేషన్ తీసుకోండి, ఎక్కువ మంది చదివిన మహిళలు ఎక్కడున్నారు? తమిళనాడు వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా, ఫ్రమ్ సౌత్ ఇండియా, విచ్ ఇంట్రడ్యూస్డ్ మిడ్ డే మీల్స్. భారతదేశంలో ఆకలి ముఖ్యమా, పని ముఖ్యమా, డబ్బు ముఖ్యమా అన్న కాలంలో ఒక ఇంట్లో ఉన్న ఇంకో నోటికి అన్నం పెడుతూ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల, ఆడపిల్లలు చదవడం వల్ల ఇంకో తరం పెరిగింది. ఇవాళ ఎందుకు మనం పాపులేషన్ని కంట్రోల్ చేయగలిగాం? వైఆర్వి ఎందుకు వలస అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ ఇతిహాసం తెలుసుకోకుండా మీరు మాట్లాడుతుంటే ఉత్తర కుమారులారా జరగదు. అండ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మనకు కోపం రావాల్సింది, వాళ్ళు మనల్ని రాజకీయంగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. చూడండి, రాజకీయంగా మనం ఎప్పుడు పవర్ఫుల్ లేదు. సౌత్ ఇండియా ఒక యూపీ చాలు, 2 స్టేట్లు ఉన్న ఎంపీలు చాలు వాళ్ళకి. అది మనకు వరం కూడా, ఎందుకంటే వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు, మేము పని చేస్తూ ఉన్నాం. అది వరమనే భావించాలి. బట్ ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా కూడా, అంటే దే వాంట్ సౌత్ ఇండియా టు బికమ్ అ సెకండరీ సిటిజన్. అదే వాళ్ళ ప్రయత్న. హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ ఈజ్ అ డైరెక్ట్ అటాక్ ఆన్ ద్రవిడియన్స్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మన ఈ కొన్ని అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఉపముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్లో హిందీ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ అంటారు. ఆయన పిలిచాను నేను, రా, ఏది నేషనల్ లాంగ్వేజ్ నేను చెప్తాను రా అంటే, మీరు అమ్ముడు పోతే మనల్ని కూడా అమ్మేస్తారా? మేము ఊరుకుంటాం అనుకున్నారా మీరు? వాట్ ఈజ్ డీలిమిటేషన్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డీలిమిటేషన్, మీరు అమ్ముడు పోయారు, మీ మీద నాకు నమ్మకం లేదు. మీకు తెలియదు ఆ డీలిమిటేషన్ నుంచి సౌత్ ఇండియాకి ఏం అన్యాయం జరగబోతుందో. యూ వాంట్ టు మేక్ అస్ మోర్ లెస్ పవర్ఫుల్? యూ వాంట్ టు డివైడ్ ఇట్ ఆన్ పాపులేషన్? ఈ దేశంలో పెద్ద జబ్బే ఈ అమ్ముకున్న వాళ్ళ వల్లే. ఈరోజు మొన్న ఏదో ఒక బెంగళూరులో ఒక మీటింగ్లో అమ్ముకున్న కొన్ని మాధ్యమాలు అని చెప్తే చాలా కోపం వచ్చేసింది. 80% మాధ్యమాలు అమ్ముకున్నాయి ఇవాళ. అది నా కోపం కాదు, నా ఆవేదన అని వాళ్ళకి అర్థం కావాలి. ఈ దేశంలో మాధ్యమాలు మాత్రమే కాదు,
జడ్జిలు అమ్ముడిపోయారండి, వకీలు అమ్ముడిపోయాడు. ఎంతో కష్టంగా పెంచి దేశ సేవ కోసం ఒక జాబ్ అని ఒక డాక్టర్ని పెంచితే ఆడికి తప్పుడు రిపోర్ట్ రాయిస్తున్నారు ఇవాళ. ఎన్నో లక్షలాది మంది ఓటర్స్లు ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో ఒక మ్యాండేట్ ఇటు గెలిపిస్తే వాళ్ళు ఆ మ్యాండేట్ నమ్ముకుని ఈ ఉత్తర పక్షానికి చేరుతున్నారు. ఈ ఈ దేశంలో ఉద్యములు అమ్ముకుంటున్నారు, విద్యా సంస్థలు అమ్ముకుంటున్నాయి, నటులు కళావిధులు అమ్ముకుంటున్నారు. భయం వేయాలా మీకు? ఆతంకం రావాలా వద్దా? సో ఈ అమ్ముడుపోయే కార్యక్రమాలు మనతో జరగదు. మాకు ద్వేషం ఇష్టం లేదు. అది అద్భుతమైన సంస్కృతి, అది అద్భుతమైన కళాచారం. మన ఆలోచనలు కూడా రాదు ద్రావిడానికి. మనం అడుగుతున్నది, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్స్, రెస్పెక్ట్ అస్. మాకు ఒక కలర్ ఇష్టం లేదు, అన్ని కలర్స్ కావాలి. మీరేమో ఒకే కలర్ అంటున్నారు, నచ్చదు మనకు నచ్చదు అది. వీ డోంట్ వాంట్ వన్ కలర్. సో దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. అమ్ముతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ బంగారు గుడ్డు పెట్టే కోడిని చంపే మూర్ఖత్వం ఎవడైనా చేస్తాడా? సో ఉత్తర భారత్కి ఉత్తర పక్షానికి అమ్ముతున్న ఈ ఉత్తమ కుమారులకి చెప్తున్నాను, మీరు ద్రావిడని, మన సంస్కృతిని, మన స్వాభిమానాన్ని ఇలా అమ్మితే నష్టమయ్యేది మనకన్నా ఎక్కువ భారతదేశానికి. బంగారు గుడ్డు పెట్టే కోడంటే అది దక్షిణ భారతమే, అది ద్రావిడమే. ఒకే ఒక కథ చెప్పి వాట్ ఈస్ ద డేంజర్ అని చెప్తా. ఈ మన ఒకే వన్ లాంగ్వేజ్, వన్ కల్చర్, వన్ పార్టీ, వన్ దేశం, వన్ ధర్మం. ఆఫ్రికాలో ఒక క్వీన్ విక్టోరియా అని ఒక లేక్ ఉండేది, ఒక చెరువు, చాలా పెద్ద చెరువు అది. అక్కడ ఎన్నో రకాల చేపలు, ఒక మత్స్య ప్రపంచం అన్నీ ఉండేది. ఆ చుట్టూ ఉగాండా, కీన్యా ఇలాంటి ఒక 7-8 కంట్రీస్, వాళ్ళందరూ చాలా హ్యాపీగా అక్కడి నుంచి బ్రతుకుతున్నవాళ్ళు. వాళ్ళు అక్కడ ఫిషింగ్ చేస్తూ దిడేనో ఒకటికి ఐడియా వచ్చింది, అన్ని కొంచెం ఎక్కువ మాంసం ఉన్న ఫిష్ని ఇంట్రడ్యూస్ చేద్దామని. పక్కనే నైల్ నది, అక్కడ నైల్ పర్చ్ అని ఒక ఫిష్ ఉంది, అది కార్నోరియస్, అది ఇంకొకరిని తినే అంటే ఒక ఫిష్. అలాంటి ఫిష్ని దీనికి ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. వన్ లాంగ్వేజ్, వన్ కంట్రీ, వన్ ఎలక్షన్ అంటారు కదా, అలా ఫిష్ని ఇన్వైట్ చేశారు. 30 సంవత్సరాల్లో ఆ నైల్ పర్చ్ అక్కడున్న వైశిష్టమైన జీవుల్ని, ఒక డైవర్స్ ఎకో సిస్టమ్ని మొత్తం తినేసి వీళ్ళు తినలేక చచ్చిపోయాయి. ఇట్ హెస్ బికమ్ అ డెడ్ లేక్. ద్రావిడాన్ని, సౌత్ ఇండియాని, మన సంస్కృతిని చంపే ప్రయత్నంలో భారతదేశాన్ని ఒక డెడ్ లేక్ చేయకండి అని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ.